మనిషికి ఏం కావాలి అసలు? ఎందుకంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇంత పెద్ద ప్రపంచంలో మనిషి ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాడు? ఇంత పెద్ద ప్రపంచంలో మనిషి ఎందుకు తృప్తిగా జీవించలేకపోతున్నాడు? ఇంకా అనిపిస్తుంటుంది ఒక్కోసారి, రకరకాల ప్రశ్నలు అనిపిస్తాయి కొన్ని కొన్ని సందర్భాల్లో. ఉన్న 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 డబ్బులు ఉన్నోడు తృప్తిగా లేడు, డబ్బు లేనోడు తృప్తిగా లేడు, పేదోడు తృప్తిగా లేడు, గొప్ప గొప్ప మేడలు ఉన్నోడు తృప్తిగా లేడు. సో ఎప్పుడు తృప్తి అనేది మనిషికి? అసలు మనిషి తృప్తిగా ఉండేది ఏ రోజు? ఎప్పుడు తృప్తిగా ఉంటాడు? ఇక మనిషి మరణించిన తర్వాత తృప్తిగా ఉంటాడా, లేదంటే మనిషి బతుకున్నప్పుడే తృప్తిగా జీవించాలా అంటే అనిపిస్తుంది. రకరకాల పరిస్థితులు ఒక్కోసారి మనలో అనిపిస్తుంటుంది. ఇంత పెద్ద ప్రపంచం కదా, ఇంత పెద్ద ప్రపంచంలో నువ్వెంత నేనెంత? సో అయినా మనం ఎందుకు సాటిస్ఫాక్షన్తో లేము? ఎందుకంటే మనం సాటిస్ఫాక్షన్తో లేము, తృప్తిగా లేము. మనకి ఏదో కావాలనే ఒక పరిగెడుతూ ఉన్నాం. సో ఏం దొరికితే ప్రశాంతంగా ఉంటాడు మనిషి అసలు? అంటే ఏం కావాలి? ఎందుకంటే మనకి చాలా చాలా రకరకాల ఆలోచనలు అయితే వస్తాయి. ఇట్లా ఏంటంటే ఇప్పుడు తృప్తి లేని జీవితము చాలామంది జీవిస్తున్నాం. చాలా అంటే చాలా చాలా రకరకాల ప్రశ్నలు, రకరకాల ఆలోచనలు, రకరకాల పద్ధతులు చాలా ఉన్నాయి. కానీ ఏ పద్ధతి ఫాలో కావాలి? ఎవరి మాటలు వినాలి? దేనికోసం ప్రయత్నించాలి? ఏది దొరికిన తర్వాత ఆగిపోవాలి? ఎంతవరకు పరిగెత్తాలి? ఇవన్నీ ప్రశ్నలు మనిషికి వెంటాడుతూ ఉంటుంది. సరే, ఇదంతా బాగుంది, డబ్బున్నోడు సుఖంగా ఉన్నాడా, పేదోడు సుఖంగా ఉన్నాడా, అన్నీ ఉండేటోడు సుఖంగా ఉన్నాడా? ఏది దొరికితే సుఖంగా ఉంటాడు? ఏది దొరికినా మనిషికి తృప్తిగా సుఖంగా ఉండలేడు. ఎప్పుడైతే మనిషి ఆలోచన తృప్తితనం అనేది మన మనసులో వస్తుందో అప్పుడే సాటిస్ఫాక్షన్తో ఉంటాడు మనిషి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక పెద్ద కారు కొనాలనుకున్నావు, నీ స్తోమత లేదు, నువ్వు బైక్ కొన్నావు, నువ్వు హ్యాపీగా ఫీల్ కావాలి. నీ స్తోమత ఎంత ఉందో అంత నువ్వు లగ్జరీగా బతకగలుగుతున్నావు. అంటే నీకు ఏదో కావాలన్నప్పుడు దానికోసం ప్రయత్నిస్తావు. వర్కౌట్ కాలేదా, నీ దగ్గర ఏది ఉందో దాంతో ఏదో ఒకటి కొనేసుకొని ఆనందపడాలి. జీవితం అంతే. ఆనందంగా జీవించాలంటే చాలా దారులు ఉన్నాయి. అన్ని దారులలో నువ్వు ఏదైతే తృప్తిగా జీవించగలుగుతావు ఆ తృప్తిలోనే జీవితం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంత పెద్ద ప్రపంచం ఉంది. ఇంత పెద్ద ప్రపంచాన్ని నేను మొత్తం చూడాలంటే అసాధ్యమేనా? అది అసాధ్యం. యాక్చువల్గా నా శక్తితోటి ఎంతో కొంత నేను చూడగలుగుతా. అంటే ఆ శక్తితోటి ఎంతో కొంత చూస్తున్నా. అంత మాత్రం తృప్తితో ఉండాలి మనిషి. మొత్తం చూడాలంటే అది కాదు. అంటే ఆశలు కూడా అంతే. మనకి ఎంత అవుతుంది, మన స్తోమత ఎంత, మనం ఏదైతే చేయగలుగుతాం అంత మటుకు మనం ఆలోచించాలి. దొరికిన దాంతో తృప్తిగా ఉండాలి. తృప్తిగా లేని జీవితం ఎప్పుడు కూడా సుఖంగా ఉండదు. నీకు డబ్బు ఉండని, పలుకుబడి ఉండని, బంగారం ఉండని, ఏదైనా ఉండని ప్రపంచంలో మొత్తం, కానీ నీకు తృప్తి అనే ఒక తత్వం లేకపోతే నువ్వు ఎప్పటికి కూడా సుఖంగా ఆనందంగా ఉండలేవు. ఎందుకంటే గతంలో నేను చాలా చూశాను కూడా, చాలా చూసి చాలామంది జీవితాలు చూసిన. రోజు మనకి కనిపించే ప్రతి నవ్వు వెనక సాటిస్ఫాక్షన్ అనే జీవితం లేదు ఎవరిలో కూడా. మనం పొద్దున్నే లేచి పడుకునే వరకు చాలామంది మనకు కనిపిస్తారు, బయటికి కనిపిస్తారు. మనం ఏమనుకుంటాము వాళ్ళని చూసి, అరే వీళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి, వీళ్ళ దగ్గర అంత డబ్బు ఉంది, వీళ్ళ దగ్గర అంత విలువైన వస్తువులు ఉన్నాయని ఉంటాయి. కానీ వాళ్ళ లోపల ఉన్న విషయాలు బయటికి కనిపించవు. సో మనిషి కూడా అంతే. కానీ ఎప్పుడైతే మనిషి తృప్తిగా జీవిస్తాడో ఆ మనిషి బయటనే మనకు కనిపిస్తుంది. మనిషి ఎప్పుడు తృప్తిలో ఉంటాడో వాడి ముఖంలోనే మనకు తెలిసిపోతుంది, అరే జిందగీ వీళ్ళు హ్యాపీగా ఉన్నారు, వీళ్ళ లైఫ్ మంచిగా హ్యాపీగా తృప్తిగా జీవిస్తున్నారని. ప్రతిదీ ఆస్వాదిద్దాం,
ప్రతిదీ అనుభూతి చెందుదాం. ప్రతిదీ కష్టపడదాం, వచ్చిన దాంతో సంతోషపడదాం. దేనికి ఇక రాకపోతే బాధ, దొరకకపోతే కోపం, వినకపోతే విమర్శలు, తక్కువ ఎక్కువ అనే తేడాలు. దేనికి? ఏం సాధిస్తున్నాం మనం? మనిషిగా పుట్టిన తర్వాత ఏం సాధించాలి, ఎలా బతకాలి, ఏం చేస్తే మనిషి సంతోషంగా జీవిస్తాడు, ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది. ఎన్ని సంపాదించడం అనేది కాదు, మన వెనక ఎన్ని కోట్లు ఉన్నాయని కాదు, ఎన్ని బంగ్లాలు ఉన్నాయని కాదు, ఎంత లగ్జరీ వస్తువులు ఉన్నాయని కావు. ఉన్నదాంతో నువ్వు సంతోషంగా ఉన్నావా? ఇప్పుడు చాలామంది మనం వింటుంటాం, చుట్టాలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, అందరు వస్తారు. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు, నువ్వు ఎంత ప్రాపర్టీ ఉంది, నీ చుట్టూ ఎంత ఉంది అంటారు. కానీ ఉన్నదాంతో సంతోషంగా ఉన్నావా? నీ సంతోషం నీ దగ్గర ఉందా? నీ దగ్గర ఏదైతే ఇప్పుడు ఉందో అందులో నువ్వు సంతోషంగా ఉన్నావా అని భూప్రపంచంలో ఎక్కువ శాతం ఎవరు కూడా అడిగి ఉండరు. ఎందుకంటే ప్రాక్టికల్ వరల్డ్ మనిషి ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఇలాంటి ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాడు. మనిషి అనేటోడు ఏదో ఉంటేనే, మనిషే బతుకుతున్నావు కదా, ఇంకేం కావాలి? మనిషే బతుకుతున్నావు, నచ్చిన పని చేసుకోగలుగుతున్నావు, వచ్చిన దాంతో సంతోషంగా ఉన్నావు, ఇంకేం కావాలి నీకు? ఇంకా ఏదన్నా కావాలా? అంటే ఇంత పెద్ద ప్రపంచంలో ఇంత చిన్న జీవితం, అంత చిన్న జీవితంలో ఎక్కడ నీకు సంతోషం దొరకట్లేదా? ఎందుకంటే నీ మనసులో తృప్తి అనే తత్వం లేదు. ఎప్పుడైతే నువ్వు సాటిస్ఫై అవుతావో, ఎప్పుడైతే నువ్వు తృప్తిగా జీవిస్తావో, ఉన్నదాంతో సుఖంగా జీవించడానికి ప్రయత్నిస్తావో, ఆ రోజే నువ్వు సంతోషంగా ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు. అది మరి గుర్తుపెట్టుకో.